హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ అడుగు. ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026 సంబంధించి విన్నర్స్ అదేవిధంగా అవార్డ్స్ అనేది ఈ వీడియోలో ఫాస్ట్గా చూద్దాం. సో చూడండి. సో ఫస్ట్ వన్, టీమ్ స్టాండింగ్స్. ఛాంపియన్స్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వీళ్ళకి 20 కోట్లు అయితే ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. సో రన్నర్ అప్స్ వచ్చేసి రన్నర్ అప్స్ గుజరాత్ టైటన్స్ నిలవడం జరిగింది. వీళ్ళకి 12.5 crores ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైనల్ మ్యాచ్ అనేది మార్చి 31న గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో, నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా థర్డ్ ప్లేస్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఫోర్త్ ప్లేస్లో ఉంది చూసుకోండి. సో ఇండివిజువల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అవార్డ్స్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ క్యాప్ వచ్చేసి మోస్ట్ రన్స్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వైభవ్ సూర్యవంశీకి, ఇతను వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టీమ్. సో ఓవరాల్గా ఈ సీజన్లో ఇది వచ్చేసి 19th సీజన్ అండి. సో ఓవరాల్గా ఈ సీజన్లో 776 రన్స్ అయితే చేయడం జరిగింది. సో చూసుకోండి, ఆరెంజ్ క్యాప్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ ఓవరాల్గా 776 రన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్పుల్ క్యాప్ అనేది మోస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కగ్గిసో రబాడాకి ఈ పర్పుల్ క్యాప్ అనేది రావడం జరిగింది. ఇతను వచ్చేసి గుజరాత్ టైటన్స్ టీంకి చెందినవాడు. సో ఓవరాల్గా ఈ సీజన్లో 29 వికెట్లు అయితే తీయడం జరిగింది చూసుకోండి ఒకసారి. అదేవిధంగా మోస్ట్ ఫోర్స్ చూసుకున్నట్టయితే సాయి సుదర్శన్, గుజరాత్ టైటన్స్ ప్లేయర్ ఇతను కూడా. సో ఓవరాల్గా ఈ సీజన్లో 75 ఫోర్లు అయితే కొట్టడం జరిగింది చూసుకోండి ఒకసారి. అది మోస్ట్ ఫోర్స్ వచ్చేసి సాయి సుదర్శన్. సో రూపే ఆన్ గో ఫోర్స్ అనే పేరుతో ఈ మోస్ట్ ఫోర్స్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి అది. సో నెక్స్ట్ మేజర్ ఇండివిజువల్ హానర్స్ చూసుకున్నట్టయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP అంటారు. ఇది వచ్చేసి వైభవ్ సూర్యవంశీకి రావడం జరిగింది. ఇతను వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ టీమ్. అండ్ అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ కూడా వైభవ్ సూర్యవంశీకి వచ్చింది. సో ఈయన చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్సే కదా. అండ్ అదేవిధంగా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకి రావడం జరిగింది చూసుకోండి ఇది. అండ్ అదేవిధంగా సూపర్ సిక్సెస్ అవార్డు ఇది కూడా వైభవ్ సూర్యవంశీకి రావడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో 72 సిక్స్లు కొట్టడం జరిగింది చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ మ్యాచ్ అండ్ లీగ్ అవార్డ్స్ చూసుకున్నట్టయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి రావడం జరిగిందంటే విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. విరాట్ కోహ్లీ తెలిసిందే కదా, ఆర్సీబీ ప్లేయర్. సో ఫైనల్లో 75 రన్స్, 42 బాల్లో 75 రన్స్ చేయడం జరిగింది చూసుకోండి. సో అందుకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. అండ్ క్యాచ్ ఆఫ్ ద సీజన్, ఈ ఐపీఎల్ 19th సీజన్లో క్యాచ్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి మనీష్ పాండేకి రావడం జరిగింది. ఇతను వచ్చేసి ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో ఒక మంచి అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా ఈ అవార్డు రావడం జరిగింది. సో ఎవరు క్యాచ్ పట్టాడంటే ఆర్సీబీ టీంకి సంబంధించిన టిమ్ డేవిడ్ క్యాచ్ని పట్టడం జరిగింది. సో ఈ మనీష్ పాండే వచ్చేసి కేకేఆర్ టీంకి సంబంధించిన ప్లేయర్. సో అదేవిధంగా గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ అవార్డు చూసుకున్నట్టయితే మొహమ్మద్ సిరాజ్కి రావడం జరిగింది. జీటీ బౌలర్ 172 డాట్ బాల్స్ అయితే ఈ సీజన్లో వేయడం జరిగింది చూసుకోండి. గ్రీన్ డాట్ బాల్స్ అంటే ఒక బౌలర్ బౌలింగ్ వేసినప్పుడు ఆ బాల్కి ఎటువంటి రన్స్ ఇవ్వకపోతే దాన్ని డాట్ బాల్ అంటారు. సో దానికి గాను బీసీసీ అయితే కొన్ని ట్రీస్ అయితే నాటడం జరుగుతుంది. సో ఈ సీజన్లో ఓవరాల్గా మొహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటన్స్ బౌలర్ 172 బాల్స్ అయితే వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫేర్ ప్లే అవార్డు చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్కి రావడం జరిగింది చూసుకోండి. పంజాబ్ కింగ్స్కి ఫేర్ ప్లే అవార్డు రావడం జరిగింది. సో గ్రౌండ్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించినందుకు గాను సో ఎంపైర్స్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పాయింట్స్ పట్టికలో పంజాబ్ కింగ్స్ టాప్గా నిలవడం జరిగింది. సో అందుకు గాను ఫేర్ ప్లే అవార్డు అయితే పంజాబ్ కింగ్స్కి రావడం జరిగింది చూసుకోండి. అండ్ అదేవిధంగా లాస్ట్ చూసుకున్నట్టయితే పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్స్. సో ఈ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్స్ అనేది చూసుకోండి ఒకసారి. 5 మ్యాచ్లు ప్లస్గా నిర్వహించినందుకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్కి అంటే ఈడెన్ గార్డెన్స్కి పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. దీనికి గాను వీళ్ళకి 50 lakhs అవార్డు అయితే ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా లెస్ దెన్ 4 మ్యాచ్ నిర్వహించినందుకు 4 కంటే తక్కువ మ్యాచ్లు నిర్వహించిన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి ఈ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో వీళ్ళకి 25 లక్షల ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఐపీఎల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో జరగబోయే ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.